బీజేపీ జనసేన పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం జనసేన అభ్యర్థిగా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి లక్కినేని సురేందర్ అన్నారు. ముందున్న పాలకులు ఎవరూ కూడా కొత్తగూడెంను అభివృద్ధి చేయలేదని, చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన గ్రామాల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. జనసేన పార్టీకి ఓటేసి గెలిపిస్తే కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ముందు స్థానంలో ఉంచుతానంటున్న బీజేపీ బలపరిచిన జనసేన కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి లక్కినేని సురేందర్తో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం నుంచి అంటే గతంలో అయితే కమ్యూనిస్టులకు కంచుకొట్టగా ఉన్నటువంటి భద్రాచలంలో ఈసారి ఏ విధంగానైనా కూడా బీఆర్ఎస్ జెండాని ఎగురవేసేందుకు ఏ విధంగానైనా ఎగురవేస్తామని అయితే చెప్తారో. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తెల్లం వెంకటరామంతో ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండం జరుగుతుందండి. ఏ ఏరియాలో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు ముదిరాజు బజార్కి వచ్చాను. అందరూ కూడా ఈసారి మీకు ఓటేస్తాం, అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ నెగ్గాలి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుందని ఆలోచనలో ప్రజలే ఉన్నారు. ఈరోజు నేను అడిగేది ఏంటంటే, ప్రజలారా గమనించండి, మనం అందరం నష్టపోయాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ మన అభివృద్ధి సంక్షేమం వెనకబడి ఉంది. ఒక లాస్ట్ మనం చూసాం, కొద్ది కాలంగా మనకు త్రాగునీరు చాలా సమస్యగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇంటింట నీళ్ళు కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం ఇక్కడికి వస్తే సార్ బాగుంది ఆ పథకం, కానీ డైలీ ఇవ్వండి అంటారు. అసలు పథకం అనేది డైలీ ఇవ్వాలి. మన ఇచ్చిన 20 లీటర్లు 30 లీటర్లు కూడా డైలీ ఇవ్వాలి. నేనేమంటున్నానంటే, అధికారులు కూడా అడిగాను, అధికారులు మీరు ఒకరి పవర్ సరిపోతే ఉదయం ఇటు అటు ఇవ్వండి, ఈరోజు ఉదయం ఒక చోట ఈవినింగ్ కూడా ఇవ్వండి, డైలీ ఇవ్వండి అని అడుగుతున్నాను. ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారంటే ఈరోజు వాడవాడలో లాస్ట్ ఎన్నికల కన్నా భద్రాచలంలో ఈరోజు ఒక మార్పు వచ్చింది. ప్రత్యర్థిగా ఉన్నటువంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈసారి కూడా గతంలో జరిగినటువంటి 20 రోజుల్లోనే గతంలో గెలిచాను, ఈసారి కూడా నా విజయం నల్లేరు మీద నడికే అంటున్నారు. దీనిపై మీరే విధంగా స్పందిస్తారు? అవునండి, చాలా వరకు మాయ మాటలు నమ్మారు. అసలు 20 రోజులు వచ్చారు, 5 సంవత్సరాలు ఏం పని చేశారో మీరే అడగండి, నన్ను అడగటం కాదు. 20 రోజులు వచ్చానని చెప్పారు, ప్రజలు నమ్మారు. నీవు 5 సంవత్సరాల్లో ఏం పని చేసావు, భద్రాచలంలో ఏ వీడి తిరిగావు, ఏం చేశారు అనేది మీరు ఒకసారి అడగండి. మీరు అభివృద్ధి చేసి ప్రజల అభిమానాలు పొందండి, మీకు ఓటేస్తారు ఖచ్చితంగా. ఈరోజు నీ మీద కష్టపడక్కర్లే, నేను ఓడిపోయి ఉన్నాను, నువ్వు తిరగాలి కదా, చెయ్యాలి కదా. ఈరోజు నేను నియోజకవర్గం అంతా తిరిగాను, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాను. ఈరోజు గొప్పగా నేను 15 రోజులు వచ్చేసి నేను నెగ్గాను అని చెప్పడం కాదు, నీ 5 సంవత్సరాలు నేను నెగ్గిన తర్వాత ఏం చేయటం అని చెప్పడానికి గొప్పతనం. ఏదైతే సీఎం కేసీఆర్ అనేది భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. కానీ ఏదైతే భద్రాచలం గడ్డ మీద అడుగు పెట్టడానికి భయపడే ఈ యొక్క అంటే ఇటు కాకుండా వేరే దగ్గర పెడుతున్నారని అయితే ప్రజల్లో అయితే ఒక చర్చ నడుస్తుంది. దీనిపై మీరు ఎటువంటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు? సెంటిమెంట్ ఉంటే 2022లో ఎందుకు రారండి? సెంటిమెంట్లు 22న గోదావరి ఫ్లడ్ వస్తే ఇంటింటి పాపం వచ్చి అన్ని ఫ్లడ్ రిలీఫ్ క్యాంపులు చేసి వచ్చి ఇక్కడ రారనే మాట అబద్ధం. ఆ రోజుకి టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇతర ప్రాబ్లమ్స్ ఏముంటే రాకపోతే తప్ప వేరేదైతే ముఖ్యమంత్రి ఆలోచనలో లేదు. అలా భద్రాచలం రాకూడదని ఆలోచన ఉంటే 2022 రాలేదా? జూలై 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు వచ్చారు. మరి వచ్చిన తర్వాత ఆ రోజు వచ్చారు కదా, మరి ఏదైనా సెంటిమెంట్ ఉంటే మరి ఆ రోజు ఎందుకు వచ్చారు? అభివృద్ధి ప్రజలు ఆ రోజు టెంపుల్కి వెళ్ళకూడదు వాస్తవం, ఎందుకంటే ప్రజలందరూ ఒక విపత్తులో ఉన్నారు కాబట్టి టెంపుల్కి వెళ్ళలేదు. దాన్ని ఏదో తప్పు పట్టడం అనేది భావ్యం కాదు. మనకు వచ్చిన సమస్య ఏంది? ప్రజలందరూ మునిగిపోతా ఉంటే మన దేవుళ్ళని దర్శించుకోవటం కాదు కదా వచ్చింది. ప్రజల్ని విజిట్ ప్రజల్ని వాళ్ళని ఏదైతే విపత్తులో ఉన్నారో వాళ్ళని ధైర్యం ఇవ్వడానికి వరకు వచ్చారు. దానికి కింద టెంపుల్కి ముడిపడొద్దని నేను చెప్తున్నాను. 2022 ముఖ్యమంత్రి గారు జూలై 17వ తారీఖున వచ్చారు. జూలై 15 వచ్చి ఫ్లడ్ రిలీఫ్ గురించే మాట్లాడి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని ప్రజలతో అధికారులని అందరిని పిలిచి మాట్లాడారు, వెళ్ళారు. ఆ రోజు దర్శనానికి ప్రజలంతా గోదావరిలో మునిగిపోతాడు, మనం దర్శనాలు చేసుకొని ఉంటాం, బాగుందా? భావ్యం కాదని నేను చెప్తున్నాను. మొత్తంగా మనం చూసుకుంటే ఈ గడిచిన 5 సంవత్సరాలలో కూడా భద్రాచలానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ యొక్క భద్రాచలాన్ని అయితే అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉదయ్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.